రమ్మను చంద్రబాబు గారిని రమ్మన్నదమ్మా కొట్టమని చూస్తాను కొట్టమని చూస్తాను రమ్మన్నా కొడుకుని రెండురా నా కొడుకలా రెండు కొట్టు నా కొడుకలారండి. అంబటి రాంబాబు నీచంగా నికృష్టంగా సంస్కారహీనంగా ప్రవర్తిస్తాడనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు గాని మరింత బరితెగించి బజారు భాషతోటి రాజకీయాల్లో ఎవరూ మాట్లాడిన విధంగా మాట్లాడడం అనేది మొత్తం కూటమి నాయకులు మేము అందరూ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా చీ అంటున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా అసలు ప్రజా జీవితంలో ఉండడానికే అంబటి రాంబాబు అర్హుడు కాదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొంతమంది దీనికి ఏదో కులం రంగు పొలవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను, మన ఇంట్లో తల్లి తండ్రి, మన ఇంట్లో చెల్లి, వీళ్ళందరినీ ఎవరైనా దూషిస్తే మనం ఎంతవరకు దాన్ని సహించగలుగుతాం. ఇవాళ రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి పెద్దల్ని కించపరిచే విధంగా పచ్చి బూతులతోటి మనం మాట్లాడడానికి కూడా వీలు లేనటువంటి భాషతోటి మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించేటువంటి విషయం కాదు. ఇంత ప్రజలు మిమ్మల్ని చీకొట్టినప్పటికీ కూడా ఇంకా మీరు తగుదనమ్మా రోడ్ల మీద వచ్చి మాట్లాడడమే తప్పు. చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు వేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు ఇప్పటికెప్పుడో చేత్కరించారు. మళ్లీ అసలు మిమ్మల్ని ప్రజల మధ్య తిరగడానికి ఒప్పుకోరనేటువంటి మాట కూడా స్పష్టం అవుతాం. నేను ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇంకా సమర్థిస్తున్నారు అంబటి రాంబాబు గారి మాటల్ని. ఇది ఎంతవరకు న్యాయం? అసలు సమాజంలో ఈ రకమైన బూతుల సంస్కృతి తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు దీన్ని సమర్థించడం ద్వారా, పత్రికా ప్రకటన ఇవ్వడం ద్వారా మీరు మరింత దిగజారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా చేయటం వల్ల ప్రజలు మిమ్మల్ని చేదరించడం మాత్రమే కాదు, రేపొద్దు నుంచి ప్రజల మధ్య తిరగనివ్వకుండా చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఎప్పటికైనా మానుకోకపోతే తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారనేటువంటి మాటని హెచ్చరిస్తున్నాను. అరగంట ఆంబోతు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలోనూ ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి ముందుకు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం. అటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతావు. ఈ రోజు నిన్ను భయపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, లేదంటే మా నారా లోకేష్ అన్న రావాలని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మరి నిన్ను భయపెట్టాలంటే ఎవరూ రావాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం జెండా పట్టుకుని కార్యకర్తలు రోడ్డు ఎక్కితే చాలు నువ్వు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మాధవి గారితో పాటు ఈ రోజు కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వస్తేనే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. మా టైగర్ మాధవి జాలిని అక్కడ కదిలించలేని పరిస్థితి ఉంటుంది నీకు కూడా. ఈ రోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ లోకల్ రాజకీయాలు ఏదో ఇన్ఛార్జీలు ఇస్తారని, మీ నాయకుడు ఏదో నీకు చేసి పెడతాడని, కొత్త పదవులు కడతారనే ఒక ఆలోచనతో ఈరోజు అక్కడికి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఇటువంటి వ్యాఖ్యలు చేసేది జనాల్లోకి వెళ్లాలనే పద్ధతి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాలి. ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గమనించుకుంటున్నారు. ఇదే పద్ధతిలో నువ్వు ముందుకు పోతే ప్రజలే తిరుగుబడతారు. ముందు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడే స్థాయికి తెచ్చుకున్నావు, నెక్స్ట్ ప్రజలు తిరగబడతారు. రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అంబటి రాంబాబు. గుర్తుపెట్టుకో, ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ, ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వస్తే నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరుపుతాము. రాష్ట్ర ముఖ్యమంత్రి 16 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, పేద ప్రజల కోసం పడుతూ 75-76 సంవత్సరాల వయసులో వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒళ్ళుపై తెలియకుండా పత్రికల్లో, మీడియాలో రాయలేని అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కడప నగరంలో కోటిరెడ్డి స్టాచ్యూ దగ్గర నగర ప్రజలందరూ వచ్చి దీని మీద నిరసన వ్యక్తం చేయడం, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇది చాలా తీవ్ర పరిణామాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు రోజుకు కూడా దిగజారి, వాళ్ళ స్థాయి దిగజారి
అధికారం కోల్పోయి ఒక ఫ్రస్ట్రేషన్ లో ప్రజలను రెచ్చగొడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారిని నేరుగా రాయలేని పదజాలను దూషించడాన్ని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక రావణ కాష్టాన్ని తయారు చేయాలని ప్రయత్నం చేస్తారు. అఫా అంటారు ఒకరోజు గొడ్డలు తీసుకుని నడి రోడ్డు మీద పొట్టెళ్ళు నరికినట్టు నరకాలంటారు. ఎక్కడ చూసినా అరాచకం తప్ప రాష్ట్రాన్ని సభ్యంగా పరిపాలన జరగకూడదు. ఈ పరిపాలన ఫెయిల్ కావాలా, ఏదో ఒక రకంగా ప్రజల్లో విషం చల్లాలా, విషం చిమ్మాలా ప్రభుత్వం మీద. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రాజధాని కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, ప్రజల కోసం సంక్షేమం కానీ, రాష్ట్రం కోసం వస్తున్న పెట్టుబడులను రాకుండా పెట్టుబడిదారులను ఒక భయభ్రాంతులు గురిచేసి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు చేసే ప్రయత్నాలే ఇవన్నీ కూడా. ఈ అరాచక మాటలు, అరాచక పరిస్థితులు, అరాచక వ్యవహారాలు కూడా. ఈరోజు అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తే సభ్య సమాజం వైకాపా పార్టీని చూసి తల దించుకునే పరిస్థితి వస్తున్నాం. ఏమిటి వ్యాఖ్యలు? ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వ్యవహారం ఏందని ప్రజలందరూ కూడా ప్రశ్నించుకునే స్థాయి వచ్చింది. మీకు ఏదైనా రాష్ట్రం మీద మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ ఉంది. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. ఒక భాషను, సరైన భాషను వాడి విమర్శించండి. ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపండి. సరిదిద్దుకునేదానికి తప్పకుండా మేము ఎప్పుడు కూడా సమాధానం ఇచ్చేదాన్ని రెడీగా ఉంటాం, సరిదిద్దుకోవడానికి రెడీగా ఉంటాం. కానీ ఈ విధమైన వ్యాఖ్యలు, పత్రికల్లో రాయలేని వ్యాఖ్యలు, మాట్లాడలేని వ్యాఖ్యలు ఇవన్నీ కూడా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పటికైనా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులను ఇప్పుడైనా కంట్రోల్ చేయాలి. ఆయనే ఈ విధంగా మాట్లాడిపించినట్లు రాష్ట్ర ప్రజలు అన్వయించుకోవాల్సి వస్తుంది. ఆయన ఈ వ్యాఖ్యలు ఖండించకుంటే ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆయన మాట్లాడిన మాటలు ఖండిస్తూ ఉన్నాం. రేపటి ఉదయం లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకులు మాట్లాడిన మాటలు ఆయన తరపున క్షమాపణ చెప్పించుకుంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఖండించకుంటే ఆయనే ఇవన్నీ కూడా ప్రేరేపించి వ్యాఖ్యలు మాట్లాడించినట్లు రాష్ట్ర ప్రజలు అన్వయించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.